రిజెక్షన్. హీ వాజ్ డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ బై మెన్. ఆ తృణీకారము గుండా వెళ్తున్నప్పుడు మనం పడే మానసిక క్షోభ అంతా యేసయ్య అర్థం చేసుకోగలడు. తృణీకారము గుండా వెళ్తున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నీకు కావాల్సిన ఆదరణ, ఆలంబన ఆయన ఇస్తాడు. అయితే ఆఖరికి ఒక్క మాట చెప్పి స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. వై వాజ్ జీసస్ రిజెక్టెడ్? ఎందుకు తృణీకరించబడ్డాడు? ఎందుకు ఆయన తృణీకారమును పొందాడు అంటే, నిన్ను నన్ను అంగీకరించడానికి ఆయన తృణీకారాన్ని పొందాడండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అసలు తృణీకరించబడిన స్థితిలో పడవలసిన వారం ఎవరమంటే మనమే. బికాస్ హీ యాక్సెప్టెడ్ అస్, హీ వెంట్ త్రూ రిజెక్షన్. మనల్ని తన స్వకీయ సంపాద్యంగా, నిన్న దైవజనులు జాన్ వెస్లీ గారు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం గురించి మాట్లాడుతూ దేవుడు మనకు ఒక 4 మెడల్స్ వేశారని చెప్పారు కదండి. ఆ మెడల్స్ అన్నీ మనకేసి ఆయన ఏం పొందుకున్నాడంటే తృణీకారాన్ని పొందుకున్న, విసర్జించబడిన అనుభవము, తృణీకరించబడిన అనుభవము యేసయ్య ఎందుకు పొందుకున్నారంటే సో దట్ యూ అండ్ ఐ కెన్ బి యాక్సెప్టెడ్. ఆయన మనల్ని అంగీకరించడానికి మన పాపము, మన శాపము, మన దోషములు, మన అపరాధములంతా ఆయన మీద వేసుకొని ఆయన విసర్జించబడ్డాడు. యేసయ్య మన కొరకు పొందిన తృణీకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఆయనను స్తుతించి కనపరుద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. మమ్మల్ని నీ బిడ్డలుగా అంగీకరించడానికి, మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ప్రభువా మీరు తృణీకారాన్ని పొందారయ్యా. అయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా. నీవు మా కొరకు వెళ్ళిన అనుభవాలు అవి చాలా కఠినమైనవి, అవి చాలా చేదైనవి ప్రభువా. బట్ యట్ థ్యాంక్ యూ లార్డ్. నువ్వు వద్దు అనుకొనుంటే, నీవు సిలువ ఎక్కకపోయింటే మా దోషము, మా పాపము, దానికి శిక్ష మేమే అనుభవించవలసి వచ్చేది. కానీ మమ్మల్ని అంగీకరించి మీరు మా నిమిత్తము తృణీకారాన్ని పొందుకున్నందుకు నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నీ సిలువ ప్రేమ లోతుగా మేము అర్థం చేసుకోవడానికి నాయన, నీ సిలువకు సాక్షులుగా మేము బ్రతకడానికి మీ కృప ఇవ్వండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.